తాను వారసురాలు అని చెప్పేసి బయట పడకుండా ఉండాలి అంటే సుమిత్రని చంపేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసిన జ్యోత్స్నకి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన శివనారాయణ. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ గ్రానీని తీసుకొని జ్యోత్స్న తన రూమ్లోకి వెళ్తుంది. వాళ్ళ గ్రానీని లాక్కొని వెళ్ళి అక్కడ పడేసి, గ్రానీ అసలు నాకేం చేయాలో అర్థం కావటం లేదు, రేపు ఆపరేషన్ స్టార్ట్ అయితే నేను అసలైన వారసురాలని కాదు అని చెప్పేసి బయటపడిపోతుంది. ఎందుకంటే ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే నాలో నుంచే చేయాలి కాబట్టి నేను సొంత కూతుర్ని కాదు కాబట్టి ఆపరేషన్ జరగదు, అందరిలో కూడా మన పరువు పోతుంది, అందరిలో నేను వారసురాలని కాదు అని జరగబోతుంది, కానీ ఆ అవమానాన్ని నేను తట్టుకోలేను అని చెప్పేసి ఇంకా పారిజాతంతో అయితే జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా పారిజాతం అయితే, ఉండవే, నాకేం చేయాలో అర్థం కావటం లేదు, నీకంటే ముందు నేను ఇరుక్కుపోయేలాగా ఉన్నాను, ఇప్పుడు నీ గురించి బయటపడిందంటే నన్ను ఇంట్లోండి తోసేస్తారు, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఉండవే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాము అసలే అని చెప్పేసి ఇంకా గబగబా వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ అయితే తాగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అయితే జ్యోత్స్న, నాకు ఒక ఐడియా వచ్చింది గ్రాని, చెప్పనా నీకు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటే బాబు చెప్పు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉండగా, లేదు గ్రాని నేనైతే చెప్పను, చేసి చూపిస్తాను అని చెప్పేసి ఇంకా సుమిత్ర రూమ్లోకి అయితే వెళ్తుంది. ఎవ్వరూ లేని టైం చూసి సుమిత్ర రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటుంది జ్యోత్స్న. అది శివనారాయణ అక్కడుండి గమనిస్తూ ఉంటాడు. ఏంటి రాత్రి 12 గంటలు అవుతుంది, దశరథ కూడా లేడు ఈ టైంలో, బయటికని వెళ్ళాడు ఆఫీస్ పని మీద, ఈ టైంలో జ్యోత్స్న సుమిత్ర రూమ్లోకి వెళ్తుందేంటి, అసలే సుమిత్రకు బాగోలేదు కదా, వాళ్ళ అమ్మతో ఏమైనా మాట్లాడుకుంటుందేమో అని చెప్పేసి శివనారాయణ అయితే చాలాసేపు పట్టించుకోడు. కానీ సుమిత్ర గదిలోంచి జ్యోత్స్న ఇంకా రాకపోవడంతో ఇంకా బయలుదేరైతే శివనారాయణ వెళ్తాడు. వెళ్ళి డోర్ దగ్గర నుంచొని చూస్తాడు. అప్పుడు సుమిత్ర అయితే ఇంకా మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం సుమిత్రని చంపడానికి దిండు పట్టుకొని సుమిత్ర మీదకి వెళ్తూ ఉంటుంది. కానీ జ్యోత్స్నకి ధైర్యం సరిపోదు. కానీ అప్పటికీ కూడా ప్రయోగం చేసి ఎలాగోలా ఈరోజు నేను సుమిత్రని చంపేసేయాలి, మా మమ్మీని చంపేస్తే కానీ నిజం బయటపడకుండా ఉంటుంది అని చెప్పేసి సుమిత్రను చంపడానికి దిండు పట్టుకుని అయితే వెళ్తూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ చూస్తాడు. కానీ శివనారాయణకి ఏమీ అర్థం కాదు. ఏంటి దిండు పట్టుకుని ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే ఇంక దిండి పట్టుకొని సుమిత్ర మొహం మీద నొక్కడానికి వెళ్తుంది. సుమిత్ర మొహం మీద నొక్కేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా శివనారాయణ లోపలికి వెళ్ళి జ్యోత్స్న చంప పగలగొడతాడు. చంప పగలగొట్టడంతో దొరికిపోయానే అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. అయ్యో ఏంటి ఇలా జరిగింది, నేను మమ్మీని చంపేస్తే నేను వారసురాలని కాదు అనే విషయం బయటకు వస్తుంది, బయటికి రాదు అని చెప్పేసి అనుకున్నానే, ఇప్పుడేమో చంపకుండా వదిలిపెట్టాల్సిన అవసరం వచ్చింది, తాత చూసేశాడు, ఇప్పుడు నేనేమని సమాధానం చెప్పాలి అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా శివనారాయణ, జ్యోత్స్న నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటే పారిజాతం ఇంకా అమ్మో ఇదేదో చేసేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏంటండి ఏమైంది అని చెప్పేసి పారిజాతం ఏం తెలియనట్టుగా శివనారాయణ అడుగుతూ ఉంటే, ఏం పారిజాతం నీ మనవరాలు ఏం చేస్తుందో ఏంటో నువ్వు చూసుకోవా, సుమిత్రను చంపైపోతుంటే నా కళ్ళతో నేనే చూశాను, ఇప్పుడు సుమిత్రను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్తారా లేదంటే పోలీస్ స్టేషన్కి పంపించమంటారా అని చెప్పేసి పారిజాతాన్ని అలాగే జ్యోత్స్నను కూడా నిలదీసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇంకా దశరథ అయితే షాక్ అయిపోతాడు. అంటే ఆ రోజు దాసును చంపబోయింది జ్యోత్స్న, ఈరోజు సుమిత్రను కూడా చంపాలనుకుంది, అంటే ఏం లింక్ ఉంది వీళ్ళందరికీ నాకు అర్థం కావటం లేదు, నా భార్యని నేను టైంకి వచ్చాను కాబట్టి నాన్న చూశాడు కాబట్టి కాపాడుకోగలిగాను, లేదంటే సుమిత్ర కూడా చనిపోతే నా పరిస్థితి ఏంటి, అసలు జ్యోత్స్నకు అంత అవసరం ఏంటి అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటాడు దశరథ కూడా. అప్పుడే ఇంకా దాసు అయితే రీఎంట్రీ ఇస్తాడు. వచ్చి, నేను చెప్తానండి శివనారాయణ గారు, జ్యోత్స్న సుమిత్ర గారిని అలాగే సుమిత్ర వదిన్ని ఎందుకు చంపాలనుకుందో నేను చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు దాసు అయితే నిజం చెప్పేస్తాడు. జ్యోత్స్న సుమిత్ర వదిన దశరథ అన్నయ్యల కూతురు కాదు, నా కూతురు,
అందుకే ఈ ఆస్తి మొత్తం కూడా తనకి రావాలనే ఆశతో మా అమ్మ జ్యోత్స్నని పుట్టడంతోనే మార్చేసింది. నా కూతుర్ని తీసుకొచ్చి సుమిత్ర వదిన పొత్తేళ్లలో పొడుగోబెట్టింది. ఈరోజు నా కూతురు సుమిత్ర వదిన కూతురుగా ఈ విధంగా సకల సౌకర్యాలతో పెరిగింది. కానీ మీ కూతురైన దశరథ అనే కూతురైన దీప మాత్రం పేదరికంలో పెరిగింది. అందుకే ఈరోజు ఎక్కడ వారసురాలని కాదు అని బయటపడిపోతుందో అని ఈరోజు జ్యోత్స్న అయితే సుమిత్ర వదిని చంపాలనుకుంది అని చెప్పగానే దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న, నీకు ఆస్తే కావాలనుకుంటే నన్ను ఒక్క మాట అడిగితే నా ఆస్తి మొత్తాన్ని నీకు రాసివనా? కేవలం ఆస్తి కోసం మనిషిని చంపడానికి కూడా నువ్వు రెడీ అయ్యావు. నువ్వు ఇలాంటి దానివల్ల నేను అసలు అనుకోలేదు. ఇప్పుడే నిన్ను తగిన శాస్తి చేయాల్సిందే అని చెప్పేసి పోలీసులకైతే ఫోన్ చేసి పోలీసులకి పారిజాతాన్ని జ్యోత్స్ననైతే అప్పగించడం జరుగుతుంది.